సో రేవంత్ అన్నని కాంగ్రెస్ మ్యాన్గా గుర్తించడం ఇష్టం లేని చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ అన్న అంటే ఇష్టం లేని టీఆర్ఎస్ వాళ్ళైనా, రేవంత్ అన్న అంటే ఇష్టం లేని ఇంకో వాళ్ళైనా ఎవరైనా కూడా తెలియకుండా మత్తులో జారుకొని రేవంత్ మయమైపోవాలి వీళ్ళంతా అని. అందుకనే దాంట్లో మొట్టమొదట శివుడి శంఖం ఒకటి పెట్టి, అండ్ మీరు ఆ రేవంత్ అన్న అనే పదాన్ని తీసేస్తే అది ఒక శివుడి పాటలా కూడా మనం పాడుకోవచ్చు దాన్ని. అందుకే నేను రేవంత్ అన్న అని దాంట్లో వచ్చిన పదమే చాలామందికి రేవంత్ అన్న అంటే ఆయన చేసిన కృషి, ఆయన పోరాటం, ఆయనకున్న ఇమేజ్ కూడా ఈ పాటకి యాడ్ అయింది. కానీ బట్ నేను ఆ రోజు అనుకున్నది ఏంటంటే రేవంత్ అన్నని టీడీపీ అనేది మర్చిపోయి కాంగ్రెస్ మనిషిగా గుర్తించాలి ఈ ప్రజలందరూ, తెలియకుండానే మత్తులో లేదు అలా ఒప్పేసుకోవాలా. అది నేను ఆ రోజు అనుకున్నది నిజమైంది, ఒప్పించారు మొత్తానికి. అందులో అందుకే మీకు చరణాల్లో చూడండి, ఒక ఊపుతున్న క్రమంలోనే తెలియకుండా వాళ్ళు మన అండర్వర్లకు తెచ్చేసుకున్నాక పోయాక మళ్ళీ ఎమోషనల్ టచ్ ఇచ్చాను. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న, అంతకంత ఎత్తుకు ఎదిగాడో. అంటే ఆయన మీద ఎన్నో దాడులు జరిగినాయి, ఒక ఉయ్యాల ఊపుతున్నట్టు ఉంటుంది ఆ పాట మధ్యలోకి వచ్చాక. ఒక పొలిటికల్ పాటలో ఎప్పుడు మనం ఇలాంటి ఎమోషన్ని చూడం. సో నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ మిక్స్ చేసి ఊపును కూడా మిక్స్ చేసి, అంటే నాకు విమానం సినిమా తర్వాత చాలామంది అందరికీ తెలుసు నేను ఆ రోజుల్లో డిల్లక్ పాట, రామ్ చరణ్ గారిది శంభో శివ శంభో ఇలాంటి పాటలన్నీ పనిచేశాను, కమర్షియల్ పాటలు చేశాను. కానీ నేను ఎమోషన్ ఎక్కువ ఇండిపెండెంట్ సాంగ్స్ ఎమోషన్ మిలియన్ల కొద్ది హిట్ అవ్వడం, విమానం వస్తే విమానంలో కూడా ఎమోషన్ అవ్వడంతో ఈయన ఎమోషన్ మాత్రమే చేస్తాడు, ఈయన కమర్షియల్ పాటలు చేయలేడు, ఈయన మాస్ పాటలు చేయలేడు, కొత్త పాట ఒకటి ఖాయించారు వీళ్ళంతా. ఇక అందరికి అది స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా ఆఫీసులల్లో. ఏం చేయాలి, నేను ఒక హీరోని తీసుకొచ్చుకొని ఒక పాట చేసి మాస్ పాట కొట్టి థియేటర్లో వదలి లేకపోతే యూట్యూబ్లో వదలలేను కదా. దానికి సమయం రావాలి, నన్ను నమ్మాలి, నాకు పెద్ద సినిమా పడాలి. సో ఈ సమయంలో నాలో ఉన్న కమర్షియాలిటీ ఏందో రేవంత్ అన్న చూపించాడు ఈ పాటతో. అంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, సో అంత పెద్ద డీసెంట్ పీపుల్ కూడా వచ్చి వాళ్ళు కాళ్ళు కదిపి డ్యాన్స్లు వేసి హిస్టీరియా వచ్చినట్టు ప్రజలు ఊగారు చూడండి. ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి. అంతకంటే కమర్షియాలిటీ ఏంటి ఇంకా. అదే థియేటర్లో రావాలని నేను కోరుకున్నాను, థియేటర్లో నా హీరోలకి నేను చేయాలని ఆశ నాకు. సో ఈ పాట దానికి మెట్టేసిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఆఫీసుల నుంచి వచ్చే ఫోన్స్ అన్ని ఈ పాట త్రూనే వస్తున్నాయి. ఓకే. సో అది నాకైతే నాకు ఒకసారి ఆ రామ్ చరణ్ గారి డిల్లకు డిల్ల సాంగ్ నోటితో వినాలని, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో నేను చాలా ఇంటర్వ్యూలు చూసాం ఇవి, ప్రతిదీ ఆ జర్నీ ఉంది కానీ పాటలు నేను మీరు కంపోజ్ చేసిన పాటలు మీ నోటితో నేను వినలా. అంటే ఇది మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి, కానీ మీరు రాశారు కాబట్టి రాసింది మీ వర్డ్సే కదా. అంటే ఇదేంటంటే ఎగ్జాంపుల్ ఎలా అవ్వాలంటే నేను ఏదో రాగా పాడి తీసుకెళ్ళాను, ఆయన దాన్ని ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి దాన్ని చేసుకుంటాడు కదా, ఆయన స్టైల్లో ఆయన మార్చుకున్నాడు. ఇప్పుడు నాకు మా సాంగ్ మీరు పాడితే ఎట్లా, మీరు రాస్తే ఎట్లుంటుంది, చరణ్ రాస్తే ఎట్లుంటుందో నేను మళ్ళీ నాకు లైవ్లో వినాలనుంది, మీరు నా కోసం పాడాలి. డిల్లకు చెయ్యక పిల్ల, ఏ మిలుకు సిలక నీ మీఠా పెదవే కొరక, డిల్లకు చెయ్యక పిల్ల, ఏ కొనిదెల వారి కొడుక, నీ కపుడే అంతటి దుడుక, తానే తెల్ల 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 కోడి పిల్ల, నువ్వు తెల్లడిల్లి తెల్లవుతావే తెల్లవారి కల్లా. సో స్వీట్. సో యాక్చువల్లీ మేము అప్పట్లో డిల్లకు డిల్ల తర్వాత కొణిదెల వారి కొడుకు అప్పుడే పెళ్లి కొడుకు అప్పుడే యాక్చువల్లీ అది అసలు రాలేదండి. ఆ రైమింగ్ ఏంటంటే అప్పుడే పెళ్ళయింది, ఆ సాంగ్ వచ్చింది. నేను ఏ పాట అది కమర్షియల్ పాట చేసినా లైవ్లీనెస్ తీసుకొస్తా దాంట్లో. మీకు అప్పుడు డాన్ అప్పుడు కూడా అందరు నాగార్జున గారిని మన్మధుడు, దేవుడు, అందగాడు అని అంటూ ఉంటారు కదా. నాగార్జునే ఒక అమ్మాయి అందాన్ని పొగిడితే ఎంత బాగుంటుంది అన్న కాన్సెప్టే, ఇంత అందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి. అంటే నాగార్జున గారి గురించి మనం మామూలుగా అమ్మాయిలు పాడాలి, కానీ ఆ నాగార్జున అమ్మాయి కోసం ఆ లిరిక్స్ ఇప్పటికీ నాకు గర్వం ఏముంటుందంటే ఎప్పటికీ అనుష్క అందంగా ఉంటుందని ప్రపంచానికి చాటింది నేనే. పాట రాసి అంటే డాన్స్ సినిమాతోనే తను అంతకుముందు సూపర్ అవి చేసిన డాన్స్ సినిమా ఈ పాటతో ఎక్కువ ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పటికీ ఆ పదాలు ఆ పాట మేము పాడుకున్నాం. క్వాలిటీ ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అట్లా ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాము, ఆర్ఆర్ వేసుకుంటాం. ఆ పాటలన్నిటిని క్యాచ్ చేసుకునే అది తెలియలేదు నాకు అప్పుడు. అంటే అది ఏదో అందుకే ఆ చిన్నిశరం పేరు ఎందుకు మార్చుకున్నానంటే ఆయన కొంత అమాయకుడు,
ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 రంగుల జెండా అట్లా ఒక పొలిటికల్ సాంగ్ వస్తే కూడా మీరందరూ నన్ను ఓన్ చేసుకొని ఇది మా చరణ్ తనని కూర్చోబెట్టి ప్రపంచానికి చూపించాలని నేను ఎవరిని అడగలేదు. మీరు అన్ని ఛానల్స్ నన్నే పిలిచి అంటే ఇప్పుడు ఈ చరణ్ అర్జున్ అనేవాడు కొంత యూట్యూబ్ సాంగ్స్తో వీటితో అందరిలో నానాడు. చిన్ని చరణ్కి అది తెలియకపోయిండే, అందుకే మారింది ఆ పేరు. ఓకే.